చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే బగారా వేసుకుంటున్నాం. ముందైతే ఆయిల్ వేస్తున్నా. ఆయిల్తో వేస్తున్నా బగారా అయితే. మీరు ఎలా వేస్తారో కూడా చెప్పండి. మేమైతే ఆయిల్తోనే వేస్తాం. ఆయిల్ అయితే వేసేసిన. ఇప్పుడైతే మిర్చి ఆనియన్ వేస్తున్నా. ఇదిగో మిర్చి ఆనియన్ వేస్తున్నా. ఇదైతే కొంచెం వేగాలి. వేగేలోపు నేను అందులో ఇదిగో బగారా ఆకు, అలాగే లవంగాలు, ఏలకులు, చెక్క, జాజి మొగ్గ వేస్తున్నా. అలాగే మెంతాకు, మెంతి కూడా వేసేసిన. కస్తూరి మెంతి అంటారు కదా, అదే అండి ఇది. ఇది కూడా వేస్తున్నా. సాజీరా అంటే సేమ్ జీలకర్రలానే ఉంటుంది, అదైతే వేసినా. ఇక కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా, కొత్తిమీరాకు. ఇప్పుడైతే అల్లం కూడా వేస్తున్నా. ఇవన్నిటిని ఒకసారి మిక్సీ చేస్తున్నా. చూడండి, నేనైతే కొలతతో వాటర్ పోస్తున్నా. నేనైతే దీంతో 2 గ్లాసుల బియ్యం పోసాను. ఇదిగో 4 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నా. ఈసారి అయితే కరెక్ట్గా వస్తుందండి. మనం రైస్ ఇలా పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇవే వాటర్ అయితే వేసేసాను. ఇప్పుడు దీనికి తగ్గ ఉప్పు అయితే వేస్తున్నా నేను, తగినంత రుచికి. ఓకేనా, ఉప్పు అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేస్తాం. మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారో కూడా చెప్పండి. ఈరోజు కొచ్చమ్మ కాడికి వెళ్ళినాం కదా, ఇంత స్పెషల్ ఉండాలి కదా, అందుకే బగారా ప్లస్ నాటుకోడి పులుసు. అయితే ఈరోజు నాటుకోడి పులుసు, మన నాటుకోడండి. మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టం, అదే ఇవాళ స్పెషల్. అయితే ఎసర్లో బగారా సాల్ట్ అయితే వేస్తున్నా. ఇది వేస్తే అచ్చం హోటల్ స్టైల్ మాదిరిగా వస్తుంది, లేదంటే నార్మల్గా ఉంటుంది. అంతే, దీంట్లో తేడా ఏం లేదు. ఒకసారి కలుపుతున్నా. ఎసరు రావాలిగా, ఎసరు వచ్చే వరకు అయితే ఆగండి. నేనైతే అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి, ఇన్ని రైస్ ముందే పెట్టుకున్నాను. ఒక 1 అవర్ అవుతుంది నేను నానబెడితే బగారా అనేది మంచిగా వస్తుంది, అందుకే అండి. చూడండి, ఇప్పుడైతే ఎసరు వచ్చింది కదా, నేను మూత తీసాను. చూడండి, ఇప్పుడు నేను ఎసట్లో అయితే బియ్యం వేస్తున్నా. నేనైతే బగారాకి బాస్మతి రైస్ వేయట్లేదండి, మన నార్మల్ ఇంట్లో రైసే వేస్తున్నా. చూడండి, కావాలంటే ఇంట్లో రైసే అండి ఇవి. ఇంట్లో రైసే, కానీ పాత రైసు, కొత్త రైస్ అయితే కాదు. కొత్త వేస్తే మెత్తగా అవుతుందండి, అందుకే పాత రైస్ వేస్తున్నా. ఇందులో గుడికి వెళ్ళొచ్చిన రైస్ కూడా దీంట్లో కలిపామండి. అక్కడ గుడి దగ్గర అయితే అమ్మ కొన్ని రైస్, మనం ఓడి బియ్యం పోసేటప్పుడు కొన్ని రైస్ ఇస్తుంది. ఆ రైస్ని అయితే మనం ఇంట్లో పోసుకోవాలన్నట్టుగా వండుకోవాలని. ఇదిగో నేనైతే అవి కూడా ఇందులో పోసి కలిపాను. అందుకే మీకు అక్కడక్కడ ఎర్రటి రైస్ కనబడతాయి, అవి గుడిలో అన్నట్టు. ఇగో అన్నం అయితే ఇలా దగ్గర పడ్డది కదా, ఇప్పుడైతే ఇలా కలిపేసుకొని నేనైతే 5 నిమిషాలు మూత పెట్టేస్తున్నా. చూడండి, ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేసాను. ఫైనల్గా ఎలా అయిందో చూడండి. చూసారా బగారా ఎలా అయిందో? ఇదిగో ఇలా వస్తుంది, ఓకేనా. ఇదైతే బగారా పుల్లలు పుల్లలుగా మంచిగా హోటల్లో చేసినట్టుగా వస్తుందండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.